ఏపీకి గతంలో ఎన్నడూ లేనంతగా ఎరువుల కేటాయింపు జరుగుతుంది. ప్రస్తుత కేటాయింపులకు అదనంగా 53,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యూరియా నౌకల ద్వారా కాకినాడ, గంగవరం, కృష్ణాపట్నం పోర్టులకు చేరుకుంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల విషయంలో గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా విక్రయాలు పెరిగాయని వ్యవసాయ శాఖ తెలియజేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండడంతో రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరుపుతూ వచ్చారు. కేంద్రం ఇచ్చిన ఎరువులు, యూరియా నిల్వలను మార్కెట్ ఫెడ్ సమన్వయంతో రైతులకు సమయానికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టుకు 17,154 మెట్రిక్ టన్నులు, కృష్ణాపట్నం పోర్టుకు 9,200 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టుకు 26,547 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. ఈ సరఫరాతో పాటు గత 10 రోజులలో రాష్ట్రానికి 22,000 మెట్రిక్ టన్నుల యూరియా చేరగా వచ్చే 10 రోజులలో అదనంగా 30,000 మెట్రిక్ టన్నులు రానున్నట్లు వ్యవసాయ శాఖ తెలియజేసింది. దీనికి తోడు దేశీయంగా వివిధ కంపెనీల నుంచి సరఫరా అయ్యే ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. రైతులకు ఎరువుల సమస్య తలెత్తే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ కు ఇప్పటి వరకు 5.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా అయినట్లు వ్యవసాయ శాఖ తెలియజేసింది. అటు వచ్చే రబీ సీజన్ కు కూడా మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం మీద ఏపీకి ఎరువుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చినందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పింది.